క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 2025వ సంవత్సరం లెంటు కాలం పురస్కరించుకొని ప్రతిరోజు లెంటు ధ్యాన స్రవంతి అను శీర్షికన ప్రతిదినం ఒక ప్రత్యేకమైన అంశం తలంపుతో రాయలసీమ అధ్యక్ష మండలం యూత్ డిపార్ట్మెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేయబడ్డాయి. గడిచినటువంటి ఈ రోజులంతట్లో కూడా ఈ ధ్యానాలు మీ ముందుకు తీసుకుని వచ్చిన రాయలసీమ డయాసిస్ పాస్టర్లందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, ఈ యొక్క ధ్యానాలలో పాల్గొని శ్రద్ధతో ప్రతిదినం ఒక అంశము పైన అందివ్వబడ్డ ధ్యానాన్ని ఎంతో శ్రద్ధతో ఈ లెంటు కాలపు ధ్యానముగా ఆలకిస్తూ ఈ యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ద్వారా ఆశీర్వదించబడిన మీరందరూ ఆధ్యాత్మికంగా దీవించబడి ఉంటున్నారని నేను నమ్ముచున్నాను. ఇవాళ ఈ ప్రపంచవ్యాప్తంగా శుభ శుక్రవారమును జ్ఞాపకం చేసుకుంటున్న ఈ ప్రత్యేక దినమున మీ ముందుకు రాయలసీమ అధ్యక్ష మండలపు బిషప్గా దేవుని యొక్క వాక్య సందేశాన్ని, ఈ శుభ శుక్రవారపు సందేశాన్ని, ఈ సందర్భము యొక్క ప్రత్యేకతను నేను మీ ముందుకు తీసుకురావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు ప్రపంచ క్రైస్తవులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ శ్రమ మరణమును గురించి ఎంతో లోతైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావాలతో క్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణాన్ని, ఆ ఉదంతాన్ని, ఆ సంఘటనని జ్ఞాపకం చేసుకుంటూ తమ పాపముల కొరకై యేసుక్రీస్తు ప్రభు మన స్థానంలో ఈ ఘోర శిక్ష అనుభవించారు అనేటువంటి వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన పాపములను గురించి పశ్చాత్తాపపడుతూ మన యొక్క అతిక్రమములు, మన యొక్క నేరములు, మన యొక్క తప్పిదములన్నిటిని గురించి కూడా మనము ఎంతో తీక్షణంగా పశ్చాత్తాపపడేటువంటి ఒక సందర్భం అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ప్రపంచ క్రైస్తవ సమాజం యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువపై తమ దృష్టి నిలిపి, తమ తలంపులను నిలిపి ఒక ఆధ్యాత్మిక ధ్యానంలో, ఒక ఆధ్యాత్మికమైనటువంటి తపస్సులో గడిపేటువంటి రోజు ఇవాళ. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని ఎంతో స్పష్టంగా, ఎంతో విపులముగా అర్థం చేసుకునేటందుకు ఇవాల్టి ఈ తలంపులు, ఈ ధ్యానం, ఈ ఆధ్యాత్మిక అభ్యాసం దోహదపడగలదని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి నేను మీ ముందుకు కొన్ని తలంపులు తీసుకొని రాబోచున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం చరిత్రలోని ఒక సంఘటన. మానవ చరిత్రలో చాలా దృఢంగా, ప్రస్ఫుటముగా నిలిచిపోయినటువంటి ఒక సంఘటన. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణం ఈజ్ నాట్ జస్ట్ ఎ మిథలాజికల్ ఆర్ ఎ రిలీజియస్ స్టోరీ. ఏదో ఒక మత
పరమైనటువంటి అల్లిక, ఒక కథనం, ఒక కల్పిత గాథ కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణం అన్ని కోణాల్లో దీన్ని పరిశీలించగా ఇది ప్రప్రథమంగా ఒక మానవ చరిత్రలోని అత్యంత ప్రాముఖ్యమైన, ప్రాశస్త్యమైన, మరి అత్యంత విస్తృతంగా ప్రచారం చేయబడిన, మరి ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడిన, విశ్వసించుచున్న ఒక సంఘటన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం నాకు సంబంధించి అనేక సంఘటనలు చుట్టూ చోటు చేసుకున్నాయి. వాటిల్లో ప్రధానంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణం విషయంలో ఉన్నటువంటి ఒక న్యాయపరమైనటువంటి ఒక అంశాన్ని నేను ఈ సందర్భంగా ప్రస్తావించదలిచాను. ఎవరికైనా శిక్ష విధించాలి అంటే నేరం చేసి ఉండాలి, నేరం రుజువై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో ఆయన పైన ఆయనని నేరస్తుడుగా రుజువుపరిచే, నిర్ధారణ చేసేటువంటి అనేక ప్రయత్నాలు జరిగాయి. మత సభ యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి అనేక మతపరమైన ప్రశ్నలను వేసి యేసుక్రీస్తు ప్రభువులు ఒక మత ద్రోహిగా, మత దోషిగా ఆయనని నిరూపణ చేయాలని ఆనాటి బలమైనటువంటి మతం యూదా మతం, యూదా మత నాయకులు, మత పెద్దలు, యాజకులు, ప్రధాన యాజకులు, ఆనాటి మత వ్యవస్థ కట్టగట్టుకొని ప్రయత్నించాది. అయితే యేసుక్రీస్తు ప్రభు పైన మరి మత దోషాలు నిరూపించడానికి అనేక సాక్ష్యాలని తీసుకొచ్చారని, ఏవి కూడా యేసుక్రీస్తు ప్రభు పైన ఆ మత దోషాలని నిరూపణ చేయలేకపోయాయని బైబిలులో వ్రాయబడ్డాది. తర్వాత వారు యేసుక్రీస్తు ప్రభుని సూటిగా ఒక ప్రశ్న అడుగుతారు. నీవు క్రీస్తు అనబడు దేవుని కుమారుడవా? ఆనబెట్టి అడుగుచున్నాము, నీవు జవాబు చెప్పాలి అని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభుల వారు నీవన్నట్టే అని ఆయన జవాబు చెప్పడం జరుగుతుంది. సో యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, ఆయన మెస్సయ్య అనేటువంటి ఒక వాస్తవాన్ని యేసు ప్రభు స్పష్టంగా వారి ముందు వెల్లడిపరిచినప్పుడు వారు ఆ జవాబును అంగీకరించలేక అది ఒక దేవదూషణ క్రిందికి, ఒక రిలీజియస్ బ్లాస్ఫమీ కిందికి పరిగణించి, ఇంతకంటే ఇంకా మనకి సాక్ష్యం అవసరమా? ఇతడు ప్రత్యక్షంగా దేవదూషణ చేయుచున్నాడు, ఒక నరుడై ఉండి ఇతడు దేవుని కుమారుడని, క్రీస్తు అని ఆయన తనని గురించి తాను చెప్పుకుంటున్నారు అని ఆనాటి మత పెద్దలు యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి శిక్షించడానికి మతపరమైనటువంటి నిర్ణయం మత చట్ట సభలో వారు తీసుకున్నారు. కానీ ఆ శిక్షను అమలు చేసే అధికారం వాళ్ళకి లేదు. సో వారు న్యాయ వ్యవస్థ దగ్గరికి, ఆనాటి రోమా సామ్రాజ్యం
నిర్వర్తిస్తున్నటువంటి న్యాయ వ్యవస్థ యొద్దకి, న్యాయాధిపతి అయిన పిలాతు యొద్దకి యేసు ప్రభుల వారిని తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. సో యేసు ప్రభు మత న్యాయ సభ, రెండవది చట్టపరమైన న్యాయ సభ. ఈ రెండు న్యాయ వ్యవస్థల ఎదుట ఆయన తీర్పుకు నిలిచాడు. పిలాతు ఈ న్యాయపరమైన అనేక ప్రశ్నలని యేసు ప్రభుల వారిని అడగడం జరుగుతుంది. పిలాతు, నీవు యూదుల రాజువా అని అడిగినప్పుడు యేసు ప్రభు నీవన్నట్టే అని జవాబివ్వటం జరుగుతుంది. సో అలా పిలాతుకి యేసు ప్రభువుల వారికి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది, ఒక ప్రశ్నోత్తరాల వ్యవహారం నడుస్తుంది. ఆ యొక్క సందర్భంలో పిలాతు స్పష్టంగా ఈ మనుష్యునిలో మరణమునకు తగ్గ నేరం నేను ఏమీ కనుగొనటం లేదు, ఇతడు నిర్దోషి, ఇతడిపై మోపబడే నేరాలు ఏవి కూడా శిక్షించబడడానికి సంబంధించినవి కావు అని న్యాయాధిపతి సైతం తేల్చి చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణానికి ముందు మతపరమైనటువంటి సభలో, తర్వాత న్యాయ వ్యవస్థకు సంబంధించిన సభలో ఈ రెండు తీర్పులకు యేసు ప్రభు లోనవ్వటం జరుగుతుంది. ఈ రెండు యొక్క పరిశోధనలో ఆయన నిర్దోషిగానే తేలాడు. ప్రజలు పనిగట్టుకొని ఒత్తిడి పెంచి పిలాతు మీద యేసు ప్రభుని సిలువ వేసి చంపడానికి వారు అందరూ కూడా కట్టగట్టుకొని కేకలు వేయటం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణంలో అది ఒక ఎమోషనల్ సంఘటన మాత్రం కాదు. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయక మునుపు ఆనాటి మతం, ఆనాటి న్యాయ వ్యవస్థ యేసు ప్రభుల వారిని చాలా సూటిగా, క్షుణ్ణంగా ఆయన్ని పరిశోధించడం జరుగుతుంది, పరిశీలించడం జరుగుతుంది, ప్రశ్నించడం జరుగుతుంది. వీటన్నిటిలో ఆయన నేరస్తుడని రుజువవ్వలేదు. ఈ పరిశోధన అంతటిలో, ఈ ఎంటైర్ లీగల్ ఎగ్జామినేషన్ అంతటిలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వాస్ ప్రూవ్డ్ యాజ్ ఇన్నోసెంట్. ఆయన నిర్దోషిగానే గుర్తించబడ్డాడు. ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనంలో ఆయన మరణ ఘట్టాన్ని ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి మాట, ఆయన అన్యాయపు తీర్పు నొంది కొనిపోబడెను. ద జడ్జిమెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ మోస్ట్ ఇంజస్టిస్ జడ్జిమెంట్. అన్యాయపు తీర్పు నొంది అతడు కొనిపోబడ్డాడని బైబిల్ ప్రవచనం కొన్ని వందల సంవత్సరాలకి పూర్వమే యేసు శిలువ ఉదంతాన్ని గురించి ప్రవచించడం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు విషయంలో జరిగింది అన్యాయపు తీర్పు. ఒక నిర్దోషిని శిక్షించేటువంటి కార్యక్రమానికి ఆనాటి మత ఉన్మాదులు కట్టగట్టుకొని దిగారు. సో ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడుటకు అప్పగించబడ్డాడు. సిలువ మరణమును ఎదుర్కొనుటకు ఆయన ఉపక్రమించారు. యేసుక్రీస్తు ప్రభు మనందరి పక్షంగా, మనందరి దోషములు ఆయన తనపై వేసుకొని, మనందరి యొక్క నేరములు, ఘోరములు తనపై వేసుకొని, నిర్దోషి అయిన యేసు స్వామి
మనందరి కొరకు దోషిగా చేయబడ్డారు. మనందరి స్థానంలో ఒక నేరస్తుడుగా నిలవబడ్డాడు. మన పక్షంగా మన దోషముల కొరకు, పాపముల కొరకు, నేరముల కొరకు ఆయన ఒక నేరస్తుడుగా మన శిక్షను తనపై వేసుకున్న కరుణామయుడుగా యేసుక్రీస్తు ప్రభు సిలువను తన భుజానికి ఎత్తుకున్నారు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు కల్వరి కొండ కపాలమనబడు స్థలము దగ్గరికి ఆయన యెరూషలేము వీధుల వెంట సిలువ మోసుకుంటూ ఆయన అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఆయన్ని అతి ఘోరంగా సిలువ వేసి చిత్రహింసలు పెట్టి ఆయనని యొక్క యెరూషలేము పట్టణము వెలుపట ఆయనని సిలువ వేయటం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వ్రేలాడుతూ ఆయన పలికినటువంటి మాటలు ఈ ప్రపంచాన్ని ఆకర్షించిన మాటలు, ఈ ప్రపంచానికి విలువైనటువంటి సందేశాలను అందించిన మాటలు. యేసు పలికిన సిలువపై పలికిన మాటలలో ఉన్నటువంటి భావం, ఉద్దేశం, ఆ మాట యొక్క ప్రాశస్త్యాన్ని మనం ఇవాళ ఆలోచన చేయబోచున్నాం. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణం ఏదో యాదృచ్ఛికంగా అలా జరిగిపోయినటువంటి సంఘటన లేక ఘట్టం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ మరణం ప్రవచనాల యొక్క నెరవేర్పు, దేవుని యొక్క రక్షణ కార్యము నెరవేర్చబడినటువంటి చోటు అది. సర్వమానవాళి పాపముల కొరకు ప్రాయశ్చిత్తం జరిగినటువంటి సంఘటన అది. ఆయన మానవాళి పాపముల కొరకు ఆయన వారిని విమోచించుట కొరకు ఒక విమోచన క్రయధనముగా he has paid the price by giving his own life. తన ప్రాణాన్ని బలిగా అర్పించటం ద్వారా మానవాళి పాప ప్రాయశ్చిత్తం కొరకు, విమోచన కొరకు ఒక క్రయధనాన్నిగా యేసు సిలువ మరణాన్ని మనం ఆలోచన చేయాలి. అలా యేసుక్రీస్తు ప్రభు సిలువలో వ్రేలాడుతూ ఆయన 7 మాటలు పలికినట్లు బైబిలులోని క్రొత్త నిబంధన గ్రంథంలోని సువార్తలలో ప్రస్తావించబడ్డది. వాటిలో ఒక క్రమాన్ని తీసుకొని దానిని పొందుపరిచారు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని యేసు ప్రభుల వారు సిలువలో వ్రేలాడుతూ ఆయన మొదటి మాటగా పలికారు. ఆయన ఒక ఉత్కృష్టమైనటువంటి ఎక్స్ట్రీమ్ సఫరింగ్, చాలా తీక్షణమైన తీవ్రమైనటువంటి ఒక శ్రమ, బాధ, హింస అక్కడ యేసు ప్రభు అనుభవిస్తూ ఆ బాధలో సైతం యేసు ప్రభు పలికినటువంటి ఆయన ప్రేమగల మాటలే ఈ క్షమాపణకు సంబంధించిన మాటలు. ఇది కేవలం అక్కడ ఉన్నవారికి, అప్పటి పరిస్థితులకి మాత్రమే పరిమితమైనటువంటి మాట కాదు. ఆ మాట యేసు ప్రభు యావత్ ప్రపంచానికి అందిస్తున్నటువంటి సందేశం. ఈ ప్రపంచ మానవాళి అంతటికీ అందిస్తున్న ఒక విశేషమైన వరం దైవ క్షమాపణ. మానవాళి చేస్తున్న, దేవునికి విరోధముగా చేస్తున్న, దేవుని గాయపరుస్తూ చేస్తున్న
అనేక ఘోర పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభు ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. క్షమాపణ కొరకు వేడుకుంటున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. క్షమాపణ అన్నది ఈ ప్రపంచాన్ని సంధించిన, ఈ ప్రపంచాన్ని కదిలించినటువంటి ఒక సంఘటన. యేసుక్రీస్తు ప్రభు క్షమాపణ గురించి బోధించారు, క్షమించే ప్రార్థన నేర్పించారు. చివరికి సిలువలో ఆయన తానే స్వయంగా క్షమించే ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన వారలారా, క్షమాపణ మానవాళికి దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. క్షమాపణకు నోచుకొనలేని మన క్రూర మానవ జీవితాలకి క్షమాపణ క్రీస్తు యొక్క సిలువలో లభ్యమవుచున్నది. యేసు సిలువలో పలికిన ఈ క్షమా పలుకు ప్రపంచ మతాల, వివాదాల, తర్కాల అన్నిటికీ జవాబుగా నిలుస్తుంది. ఇట్ ఎక్సెల్స్ ఎవ్రీ రిలీజియస్ ఆర్గ్యుమెంట్. ఇట్ ఎక్సీడ్స్ ఎవ్రీ ఫానటిక్ ఆర్గ్యుమెంట్స్. అన్ని ఉన్మాదవాదాలు, మత ఛాందస్తవాదాలు, వివాదాలు, తర్కాలు, పోటీలు, వీటన్నిటికీ జవాబు యేసుక్రీస్తు ప్రభు సిలువపై నుండి పలికిన క్షమా పలుకు. యేసు సిలువలో మానవాళికి తీసుకుని వచ్చిన ఒక గొప్ప వరము దేవుని యొక్క క్షమాపణ. అందుకే ఈ ప్రపంచం ఒక వింతైన విషయాన్ని, ఒక క్రొత్త కోణాన్ని, ఆధ్యాత్మిక కోణాన్ని ఈ ప్రపంచం చూడగలిగింది. ఈ ప్రపంచం రెసిస్ట్ చేయలేని ఒక అమూల్యమైనటువంటి దైవ ప్రేమ యొక్క ప్రత్యక్షత సిలువలో క్రీస్తు ఈ ప్రపంచానికి వెల్లడి చేశారు. ఆయన యొక్క క్షమాపణ పలుకు ఈ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రతి కరుడుగట్టిన కఠినమైనటువంటి రాతి గుండె వంటి మనుషులు, క్రూరమైనటువంటి పనులు చేసేటువంటి దుర్మార్గమైన జీవితాలు కలిగినటువంటి వారు సైతం కరిగి నీరైపోయారు. సిలువలోని యేసు మాటలు, క్షమాపణ పలుకు ప్రతి ఒక్క వ్యక్తిని కదిలించినటువంటి మాటలు. అలా యేసుక్రీస్తు ప్రభు సిలువలో వ్రేలాడుతూ మానవాళికి క్షమాపణ అనేటువంటి ఒక గొప్ప మార్గాన్ని చూయించారు. మానవ రక్షణకు ఇదే మార్గం. మానవ ఆధ్యాత్మిక సంక్షోభాలకి, సందిగ్ధాలకి, సమస్యలకి అన్నిటికీ ఇదే పరిష్కారం. క్షమాపణలో ఉన్న దైవ శక్తిని ఈ ప్రపంచం తలొగ్గింది. ఈ ప్రపంచం యేసు యొక్క సిలువలో యేసు ప్రభు చూపిన ప్రేమకి దాసోహమయ్యింది. తమ యొక్క అహంకారాన్ని, మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని విడిచి క్రీస్తులో ఒక నిజ దైవత్వాన్ని ఈ ప్రపంచం చూడగలిగింది. అట్టి విలువైనటువంటి మాట యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికారు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరొక మాట, రెండవ మాటగా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని పలికారు. ఈ మాటలు యేసు ప్రభుల వారు తనకి ఇరువైపులా కుడి ఎడమన సిలువ వేయబడి ఉన్న దొంగలతో జరిగినటువంటి
సంభాషణ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభుల వారు పశ్చాత్తాపపడిన, దేవుని రాజ్యములో చోటు కొరకు వేడుకొన్న ఒక దొంగ నేరస్తునికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన వాగ్దానం ఇది. ఇరువురి దొంగల మధ్య యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఆయన నేరస్తులలో ఒకడుగా ఎంచబడెను అని బైబిలు ప్రవచనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆయన ఇరువురి నేరస్తుల మధ్య ఆయన సిలువ వేయబడ్డాడు. కుడివైపున ఎడమవైపున ఉన్న ఇరువురు దొంగలు వారు చేసిన నేరాలకి ప్రభుత్వం విధించిన శిక్ష అది. అయితే వారి మధ్య నిర్దోషి అయిన యేసు ప్రభు నేరస్తుడుగా, నేరస్తులలో ఒకడుగా, నేరస్తుల మధ్య సిలువ వేయబడి ఉన్నారు. ఆ ఇద్దరు దొంగలు యేసు ప్రభును, నీవు రక్షకుడవైతే నిన్ను నీవు విడిపించుకొని మమ్మల్ని రక్షించండి అని ఆయన శక్తిని శంకిస్తూ వారు మాట్లాడడం మొదలు పెడతారు. ఆయన్ను హేళన చేయడం జరుగుతుంది. అలాంటి ఒక సంభాషణ కొద్దిసేపు జరిగిన తర్వాత ఆ ఇద్దరు దొంగలలో ఒకడు, ఈ శిక్ష మనం చేసిన నేరాలకు మనం భరిస్తున్నాము, ఈ యేసు ప్రభు అనే ఆయన ఏ నేరం చేయకుండా ఈ శిక్ష అనుభవిస్తున్నాడు, మనకంటే ఇది తగును, బట్ ఈయన నేరస్తుడు కాదు, ఈయన నిర్దోషి అంటూ ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభుని గుర్తిస్తారు. అలా గుర్తించిన దొంగలలో ఆ ఇరువురిలో ఒకడు, ప్రభువా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని వేడుకున్నప్పుడు ఆ ప్రార్థనకు జవాబుగా యేసు ప్రభుల వారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని ఒక చక్కటి మాట, చావబోయేటువంటి, చావును ఎదుర్కోబోయేటువంటి, కొద్ది సమయానికి ఈ లోకంలో నుండి వెళ్ళిపోబోయేటువంటి ఆ దొంగతో యేసు ప్రభు చెప్పడం జరుగుతుంది. నిజంగా ఆ దొంగ వాని జీవితంలో ఎలా బ్రతికాడో అలా ఉంచితే వాని యొక్క చివరి సమయంలో యేసుక్రీస్తు ప్రభును ఆయన తెలుసుకోగలిగాడు. దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకోగలిగాడు. పశ్చాత్తాపానికి, పరివర్తనకి ప్రతిఫలం ఇది. ఎదిరిస్తే, మూర్ఖంగా నడుచుకుంటే, విమర్శలు చేస్తుంటే, ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకుంటూ గడుపుతుంటే జీవితం అలాగే ముగిసిపోతుంది. బట్ ఏదో ఒక సందర్భంలో పశ్చాత్తాపపడితే దానికి ప్రతిఫలం ఉన్నది. ఈ దొంగ పశ్చాత్తాపపడ్డాడు, యేసు ప్రభును వేడుకున్నాడు. తనతో పాటు సిలువలో ఉన్న యేసు ప్రభులో ఈ గొప్ప అంశాన్ని ఎలా చూడగలిగాడో ఈ దొంగ ఆశ్చర్యమవుతుంది. చనిపోబోయేటువంటి వ్యక్తిని, నన్ను రక్షించుము, నాకు నీ రాజ్యములో చోటివ్వుము అని అడగటంలో ఇది ముమ్మాటికి ఆ దొంగలో ఈ లోక సంబంధమైనటువంటి ఆశలకు సంబంధించినటువంటి అంశంగా అది కనబడడం లేదు. పూర్తిగా అబౌట్ ది లైఫ్ ఆఫ్టర్ ది డెత్, ఈ లోక జీవితం అనంతరం, ఈ భౌతిక ఉనికి యొక్క ముగింపు అనంతరపు జీవితాన్ని గురించి ఈ దొంగ యేసు ప్రభును వేడుకున్నాడు. సో పూర్తి అవగాహనతో, పూర్తిగా అర్థం చేసుకున్న వారై ఈ దొంగ యేసు ప్రభును ఆయన రాజ్యములో ఒక చోటు కోసం వేడుకున్నాడు. యేసు ప్రభు ఇమ్మీడియట్గా ఆ ప్రార్థన అంగీకరిస్తున్నాడు.
పశ్చాత్తాపానికి మించిన వేగం దేవుణ్ణి చేరుకోవడానికి మరొకటి లేదు. పశ్చాత్తాపం ఒక వ్యక్తిలో కలిగే ఆ పశ్చాత్తాపం చాలా త్వరగా దేవునికి సమీపంగా ఎంతటి ఘోర పాపినైనా తీసుకుని వెళ్ళగలుగుతుంది. అతనికి ఒక వాగ్దానాన్ని తీసుకురాగలుగుతుంది. పశ్చాత్తాపపడ్డ పాపి పరదైసుకు పాత్రుడు కాగలిగాడు. ఇలా యేసుక్రీస్తు ప్రభు తనతో పాటు సిలువ వేయబడి ఉన్న మరొక దొంగకి ఒక గొప్ప వాగ్దానముగా ఆయన పలికిన మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. ఆ మాట పలికిన అనంతరం మూడవ మాటగా యేసు ప్రభు తన సిలువకు దగ్గరగా ఉన్న తన తల్లి అయిన మరియని చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడంటూ యేసు ప్రభు శిష్యులలో ఆయనకు ప్రియమైన శిష్యుడైన యోహానును చూపించారు. అలాగే తనకి ప్రియమైన శిష్యుడైన యోహానును చూస్తూ, ఇదిగో నీ తల్లి అంటూ యేసు ప్రభు పలికాడు. ఇది ప్రభు సిలువలో వ్రేలాడుతూ పలికిన మూడవ మాట. ఈ మాటలో యేసుక్రీస్తు ప్రభు తన ఒక కుమారుడుగా తన తల్లి ఎడల తన బాధ్యతని నిర్వర్తిస్తున్న కుమారుడుగా మనం చూడగలుగుతాం. మానవ సంబంధాలు, మానవ బాధ్యతలు చాలా విలువైనవి. బాధ్యతలు కలిగిన జీవితాన్నే దేవుడు మనకిచ్చారు తప్ప బాధ్యతలు లేని జీవితం దేవుడు మనకివ్వలేదు. యేసుక్రీస్తు ప్రభు తన జీవితం యొక్క చివరి క్షణాల్లో, చివరి గడియల్లో తన తల్లిని చూస్తూ తన తల్లికి ఒక సంరక్షణ కల్పిస్తున్నాడు. బాధ్యతలని అప్పగిస్తున్న యేసు ప్రభుని ఇక్కడ మనం చూడగలుగుతాము. తల్లిని ఒక కుమారుని చేతిలో సంరక్షణ కొరకు అప్పగిస్తున్నాడు. కుమారునికి తల్లిలా తన తల్లిని చూసుకోవాలని ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు. ఈనాటి మానవ సమాజానికి యేసుక్రీస్తు ప్రభు శిలువలో నుండి పలికిన మూడవ మాట మన కుటుంబ వ్యవస్థలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం గుర్తించాలి. బాధ్యతలను చిట్ట చివరి వరకు నెరవేర్చడంలో మరి ఎటువంటి అంకిత భావంతో మనం జీవించాలో యేసు ప్రభు బోధిస్తున్నాడు. తల్లిని గౌరవించిన, తల్లిని సన్మానించిన కుమారుడిగా మనం చూస్తున్నాం. నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అది దేవుని యొక్క ఆజ్ఞ. నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. తల్లిదండ్రుల మాట వినని ఒక పెడత్రోవ పట్టినటువంటి నేటి యువతకి ఒక యవ్వనస్తుడుగా యేసు ప్రభు తన తల్లి యొక్క సంరక్షణ బాధ్యత నిర్వర్తించినటువంటి ఈ ఘట్టం నేటి యువతకి ఒక స్ఫూర్తి, ఒక సందేశం. తల్లిదండ్రులని మీరు ప్రేమించాలి, తల్లిదండ్రులని మీరు సన్మానించడం నేర్చుకోవాలి. మీ తల్లిదండ్రుల పట్ల మీకున్న బాధ్యతలను మీరు నిర్వర్తించేటువంటి వారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభులు వారి గురించి వేదాంతులు ఏమని చెప్పారు అంటే, ఈజ్ ఫుల్లీ హ్యూమన్ అండ్ ఈజ్ ఫుల్లీ డివైన్. ఆయన ఒక నిండు మానవుడు, ఒక నిండు దైవము అని యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, మూర్తిమత్వాన్ని గురించి అభివర్ణించారు. ఇక్కడ మూడవ మాటలో యేసు ప్రభు ఒక నిండు మానవుడిగా, ఒక తల్లి కుమారుడిగా తన తల్లి
యొక్క సంరక్షణ బాధ్యతని సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న కుమారుడిగా మనం చూస్తున్నాం. ఇలా యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన తన బాధ్యతల గురించి కూడా గమనము కలిగిన, స్పృహ కలిగిన, బాధ్యతల బాధ్యతాయుతంగా నడుచుకుంటున్న ఒక మంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం చూడగలుగుతాం. అనంతరం యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఒక విశేషమైన మాటని 4వ మాటగా పలికారు. ఆ మాట ఒక భాషలో పలికినట్లు, ఆయన ఆ 4వ మాటను ఒక అరమైక్ భాషలో పలికినట్లు బైబిల్లో వ్రాయబడ్డది. ఎలోయి ఎలోయి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. యేసు ప్రభు పై 3 మాటలు పలికిన తర్వాత ఆ దేశమంతటా చీకటి కమ్మెను అని మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనంలో వ్రాయబడ్డది. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. సో మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు చీకటి, నిశ్శబ్దం. 3 గంటల తర్వాత యేసు ప్రభు ఈ మాట పలుకుచున్నారు. ఈ మాట బిగ్గరగా పలికెను అని బైబిలులో పేర్కొనబడ్డది. ఇది యేసుక్రీస్తు ప్రభులోని ఒక ఆవేదనని వెల్లిబురిచేటువంటి ఒక మాట. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన స్థానంలో ఆయన వేలాడుచున్నాడు. మానవ పాపములన్నిటినీ మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన సిలువలో తన యొక్క ప్రాణమును అర్పించుచు సిలువలో వేలాడుచున్నాడు. ఆ సందర్భంలో దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అనేటువంటి మాట ఎంతో వేదనతో పలికాడు. ఈ మాట యొక్క భావం 2 విషయాలు. మొదటిది, యేసు ప్రభు సిలువలో ఆయన పొందుతున్న తీవ్రమైనటువంటి శారీరక బాధ, ఆయన దేహంలోని ప్రతి అణువు భయంకరమైనటువంటి శ్రమ, బాధ క్రింద నలిగిపోవచ్చున్నది. ఆ తీక్షణమైన బాధలో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. రెండవది, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన ఆ స్థానంలో ఉన్నాడు. పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఆయన అక్కడ మానవాళి పాపముల ప్రాయశ్చిత్తం కొరకు ఈ రక్షణ కార్యాన్ని జరిగిస్తున్నారు. సో పాపము మనిషిని దేవునికి దూరం చేసింది. దూరమైపోయిన మానవాళిని దేవునికి సమీపంగా చేయడానికి, ఏ పాపమైతే మానవాళిని దేవునికి దూరం చేసిందో ఆ పాపమును మన కొరకు ఆయన తనపై వేసుకున్నాడు. మనల్ని దేవునికి దగ్గరగా చేయడానికి మన పాపము వలన ఆయన దేవునికి దూరమయ్యాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఈ సపరేషన్ ఈజ్ ది కాజ్, ద రిజల్ట్, ది కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. పాపము యొక్క ఫలితమే ఈ దేవునికి మానవుడిని దూరం చేసినటువంటి విషయం. ఆ అంశాన్ని యేసు ప్రభు సిలువలో ఎదుర్కొంటున్నాడు.
ఏ పాపమైతే మానవుణ్ణి దూరం చేసిందో దేవునికి, ఆ మానవుణ్ణి దగ్గరికి తేవడానికి, దేవునికి దగ్గర తేవడానికి ఆయన దేవుడు చేయి విడివాల్సిన ఒక పరిస్థితికి ఆయన వెళ్ళాడు. ఆ యొక్క తీక్షణమైన స్థితిలో యేసు ప్రభు పలికినటువంటి మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? నా తండ్రి నాతో ఎల్లప్పుడూ ఉంటాడు, నేను ఒంటరివాణ్ణి కాదు అని చెప్పిన యేసు ప్రభు, నేనును నా తండ్రియు ఏకమయ్యున్నలాగున అని చెప్పిన యేసు ప్రభు, తండ్రితో ఒక అన్యోన్యమైనటువంటి అనుబంధాన్ని కలిగినటువంటి కుమారుడైన యేసు ప్రభు ఈరోజు, నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అని చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మన కొరకు, దూరమైపోయిన మనల్ని దగ్గరికి తెచ్చుట కొరకు ఆయన తండ్రితో ఉన్న తన బంధాన్ని మన కొరకు ఆయన త్యాగం చేశారు. ఆ విధమైన లోతైనటువంటి భావగర్భితమైన మాట యేసు ప్రభు శిలువలో 4వ మాటగా పలికాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో వేలాడుతూ 5వ మాటగా నేను దప్పిగొనుచున్నాను అని యేసు ప్రభుల వారు శిలువపై నుండి పలికారు. ఈ గడిచిన ఈ 4 మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఒకటి ఇతరుల కొరకు, రెండవది ఒక దొంగ కొరకు, మూడవది తన తల్లి కొరకు, నాలుగవది తన తండ్రిని ప్రార్థించుచు పలికిన మాట. ఈ 5వ మాట పూర్తిగా తనకి సంబంధించినటువంటి ఒక అక్కర, ఒక అవసరతకి సంబంధించిన మాట, నేను దప్పిగొనుచున్నాను. సో యేసుక్రీస్తు ప్రభువు దానికి ముందు రాత్రి నుండి ఆయన బంధింపబడి, ఆయన న్యాయస్థానాలకు సభలకు ఈడ్చుకొని పోబడి, కొరడాలతో కొట్టబడి, దానికి ముందు గెత్సెమనే తోటలో ఆయన తీవ్రమైన వేదనతో ప్రార్థిస్తున్నప్పుడు చెమట స్వేదము వలె, రక్తము చపట బిందువుల వలె ఆయన దేహం నుండి వచ్చిన వైనాన్ని, కొరడాలతో కొట్టబడి ఆయన వీపంతా చిదిమి వేయబడి ఆయన దేహము నుండి రక్తము, ఆయన తలకి పెట్టబడిన ముళ్ళ కిరీటం నుండి కారిన రక్తం, తర్వాత సిలువలో ఆయన కాళ్ళకి చేతులకి మరి మేకులతో కూర్చోబడి సిలువకి కొట్టివేయబడిన ఆ పరిస్థితి, ఆయన దేహము నుండి రక్తము చిందించబడుచున్న పరిస్థితి, ఆయన తల మొదలుకొని అరికాలు వరకు ఆయన దేహము నుండి తీవ్రమైనటువంటి రక్తస్రావం జరుగుతున్నది. శాస్త్రీయంగా మానవ దేహం 60% మానవ శరీర రక్తం నీటితో నిండినటువంటిది. మరి 8.3% మానవ దేహంలోని రక్తము నీటితో ఉంటుంది. దేహంలో 60% నీరు ఉంటుంది. ఈ రక్తము నీరు యేసు ప్రభు దేహము నుండి మరి ధారగా కారింది, చిందించబడింది. ఆయన తీవ్రమైనటువంటి ఒక దేహ దప్పికకి ఆయన గురై అవ్వడం అది సహజం. ఆ పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభు నేను దప్పిగొనుచున్నాను అని యేసు ప్రభుల వారు చెప్తున్నారు. 6 గంటలుగా సిలువలో వ్రేలాడుతున్న యేసయ్య తన దేహము నుండి
ఏకధాటిగా రక్తం చిందించబడుచున్నటువంటి ఈ పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువు తన దేహము యొక్క అక్కర గురించి మొరపెట్టాడు. నేను దప్పిగొనుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు జీవజలముల బుగ్గ అని ఆయన బోధించారు. నన్ను విశ్వసించు వారి కడుపులో నుండి జీవజల ఊట మొదలవుతుంది అని. సో నేను మనుషుల యొక్క ఆధ్యాత్మిక తృష్ణని తీర్చుట కొరకు వచ్చి ఉన్నాను అని యేసు ప్రభుల వారు తన బోధలలో స్పష్టంగా తెలియజేశారు. యేసు ప్రభు సిలువలో నేను దప్పిగొనుచున్నాను అని చెప్పిన మాట లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను నేను. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణానికి సంబంధించి దాదాపు 28 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి అని బైబిల్ పండితులు విశ్లేషిస్తున్నారు. సో ఈ క్రమంలో నేను దప్పిగొనుచున్నాను అని యేసు ప్రభుల వారు పలికిన మాట కూడా దేవుని యొక్క ప్రవచన నెరవేర్పు. సో యేసు ప్రభువు ప్రవచనాల నెరవేర్పును కూడా తన శిలువ మరణ సమయంలో ఆయన స్పృహను కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన పూర్తిగా ఆయన ఒక చేతనా స్థితి అంటే కంప్లీట్ కాన్షియస్ మైండ్లో ఉంటూ యేసు ప్రభు ఈ మాటలు పలుకుతూ వస్తున్నాడు. నేను దప్పిగొనుచున్నాను. యేసు ప్రభుల వారిని సిలువ వేయక మునుపు ఆయనకు ఒక చేదు చిరుకను తాగా చూపారు. యేసు ప్రభు అప్పుడు దానిని స్వీకరించలేదు, తృణీకరించారు. ఇక్కడ యేసు ప్రభు సిలువలో నేను దప్పిగొనుచున్నాను అన్నప్పుడు హిస్సోపుతో పుడకను ముంచి ఆయన పెదాలకి తగిలించిన ఒక సందర్భాన్ని అక్కడ మనం చూడగలుగుతాం. యేసు ప్రభు తనకి దాహం తీర్చడానికి వచ్చినటువంటి వారిని ఫస్ట్ ఆయన రిఫ్యూజ్ చేశాడు. రెండవ పర్యాయం ఆయనే రిక్వెస్ట్ చేస్తున్నాడు, అడుగుతున్నాడు, నేను దప్పిగొనుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు తన దేహంలో ఈ తీక్షణమైనటువంటి బాధని ఆయన భరించాడు. లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అని ఆయన ఆ హిస్సోపుతో ఉన్న అంటే ఒక రిలీజియస్ సెంటిమెంట్, ఒక రిలీజియస్ రిచువల్కు సంబంధించిన ఆ హిస్సోపుతో ఆయన దాహం తీర్చుకున్న విషయాన్ని మనం చూస్తాం. 6వ మాటగా యేసు ప్రభు సిలువలో నుండి పలికిన మాట సమాప్తమైనది అనే ఆయన ఈ మాటను పలికారు అని మనం చూస్తున్నాం. ఈ మాట చాలా బిగ్గరగా ఒక కేకల యేసు ప్రభు పలికినట్లు బైబిలులో పేర్కొనబడ్డది. సమాప్తమైనది. యేసు ప్రభు మానవాళి రక్షణ కొరకై ఆయన శిలువలో జరిగించుచున్న కార్యం అంతయు కూడా పూర్తిగా నెరవేర్చబడ్డది, పూర్తి చేయబడ్డది. శిలువలో ఆయన రక్షణ కార్యం పరిసమాప్తి చేయబడ్డది అనే ఒక అర్థాన్నిచ్చేటువంటి మాట యేసు ప్రభు శిలువలో నుండి చెప్పాడు. సమస్తము అప్పటికి సమాప్తమైనదని ఎరిగి ఆయన శిలువలో పలుకుతున్న ప్రతి మాటకి ఒక పూర్తి స్పృహ ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఆ బాధల్లో ఏదంటే అది మాట్లాడుతున్న వ్యక్తిగా యేసుప్రభు శిలువలో లేడు. ఆయన శిలువలో నుండి పలుకుతున్న ప్రతి మాటకి ఒక భావము, ఒక ఉద్దేశం, ఒక ప్రవచనం, ఇవన్నీ కూడా అందులో నిక్షిప్తమై దాగి ఉన్నాయి. సమస్తము అప్పటికి సమాప్తమైనదని ఎరిగి
ఆయన ఈ ప్రకటన చేశాడు. సో he has fully understood that everything has come to an accomplishment and to a fulfillment. అన్ని ప్రవచనాల యొక్క నెరవేర్పు జరిగింది. దేవుని యొక్క విమోచన కార్యము సంపూర్తి చేయబడ్డది. మానవ పాప విమోచనం కొరకు ఏ కార్యం జరగాలో ఆ కార్యము సమాప్తి చేయబడ్డది. మానవ పాపమునకు ఏ మూల్యం చెల్లించబడాలో అది పూర్తిగా చెల్లించబడ్డది. ఆయన మరి ఇన్స్టాల్మెంట్స్గా, కంతులుగా, దశలుగా మానవ పాప పరిహారాన్ని యేసయ్య చేయలేదు. ఆయన ఒక్కసారే ఆయన మానవ పాపముల కొరకు తన ప్రాణమును అర్పించాడు. వన్స్ ఫర్ ఆల్, నాట్ పార్షల్, నాట్ ఇంపర్ఫెక్ట్, అసంపూర్ణమైన కార్యముగా కాకుండా సంపూర్తి చేయబడిన, పరిసమాప్తి చేయబడిన కార్యముగా ఈ రక్షణ కార్యమును ప్రభుల వారు శిలువలో జరిగించారు. నాకిచ్చిన పని తుదం ముట్టించుటయే నా తండ్రి చిత్తం. యేసు ప్రభుల వారు ఎప్పుడు తన జీవితంలో తను ఏ పని నిమిత్తం తండ్రి చేత పంపబడ్డారో ఆ పని నెరవేర్చే ఒక ఆలోచనతోటే ఆయన జీవించారు. ఆయన జీవిత చివరి ఘట్టంలో నా తండ్రి నన్ను దేని కొరకు పంపారో దానిని నేను సంపూర్తి చేశాను, సమాప్తమైనది అని యేసు ప్రభుల వారు శిలువలో 6వ మాటగా పలికారు. తర్వాత చివరి మాట, 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఇది ఒక మహాద్భుతమైనటువంటి మాట. మానవాళికి యేసు ప్రభు అందిస్తున్న ఒక గొప్ప నిరీక్షణకు సంబంధించిన మాట. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం అది ఒక బలవన్మరణం కాదు, ఒక ఆత్మహత్య కాదు. ఆయన యొక్క మరణం ఆయన తనకు తానుగా అర్పించినటువంటి ప్రాణం నాకు సంబంధించిన శిలువ మరణ ఘట్టం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన సమస్తమును నెరవేర్చి ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించుచున్నాడు. ఎవడును నా ప్రాణమును తీసుకొనుడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ఎవడును నా ప్రాణము తీసుకొనుడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారము కలగదు, దాన్ని తిరుగా తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అని యేసు ప్రభుల వారు తెలియజేస్తున్నారు. నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారము కలదు అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఆయన తన ప్రాణమును మానవాళి రక్షణ కొరకు సమర్పించాడు. అంతయు నెరవేర్చి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. స్టెఫెను మరి రాళ్లతో కొట్టి చంపబడుచున్నప్పుడు స్టెఫెను యొక్క ప్రార్థన కూడా ఇంచుమించు అలాంటిది. మొదటి హతసాక్షి అపోస్తల కార్యం గ్రంథం 7వ అధ్యాయం 59వ వచనంలో, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా అని బైబిల్లో రాయబడ్డది. ప్రియమైన వారలారా, ఒక జీవిత నిశ్చయత గురించి యేసు ప్రభు యొక్క చివరి మాట, 7వ మాట మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. యేసు ప్రభు ఒక పూర్తి నిశ్చయతతో కార్యమంతా నెరవేర్చిన వాడే తండ్రికి తన ఆత్మను అప్పగించుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభును ఎరిగిన, విశ్వసించిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జీవిత చివరి గడియ, చివరి ముగింపు సమయం
తండ్రికి తమ ఆత్మను అప్పగించుకునే సమయం. ఒక నిశ్చయతతో, ఒక విశ్వాసంతో, ఒక నిరీక్షణతో ఈ లోకము నుండి వెళ్ళిపోయేటువంటి, ఈ లోకము నుండి నిష్క్రమించేటువంటి గడియ అది. యేసు ప్రభు ఒక గొప్ప నిరీక్షణ గల, నిశ్చయత గల జీవితానికి ఈ యేసు పలికిన మాట ఒక సందేశముగా నిలుస్తున్నది. భయంతో, అభద్రతతో, ఒక అసంపూర్ణతతో ఈ లోకంలో ఇంకా ఏవో ఆశలు పెట్టుకొని, ఏవో పనులు పెట్టుకొని, బాధ్యతలు పెట్టుకొని, అది చేయలేకపోయాను, ఇది నెరవేర్చలేకపోయాను అనే ఆవేదనతో చనిపోవడం కాదు. ఈ లోకం వదిలే ప్రతి ఒక్క దేవుని బిడ్డ యొక్క నిరీక్షణ, నిశ్చయత ఏమిటంటే కమిటింగ్ ద సోల్ ఇంటూ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతులలోకి ఆత్మను అప్పగించుకోవడం. ఈ దేహం విడిచే ప్రతి ఒక్క దేవుని బిడ్డ, దేవుని యందు విశ్వాసం కలిగిన ప్రతి ఒక్క విశ్వాసి ఈ లోకము నుండి నిష్క్రమిస్తున్నప్పుడు మన ఆత్మను దేవుని చేతులకు అప్పగించాలి. మన ఆత్మల ప్రధాన కాపరి అయిన క్రీస్తుకి మన ఆత్మను అప్పగించే జీవితం, నిరీక్షణ గల జీవితం, నిశ్చయత గల జీవితం. ఈ జీవితాన్ని ఈ లోకంలో ఒక అయోమయం, ఒక గందరగోళంలో మనం ముగించటం లేదు. మనం ఒక నిరీక్షణతో ఈ లోకమును దాటి పరలోకమునకు, దేవుని రాజ్యమునకు మనం వెళుతున్నాం. ఇట్ ఈస్ ఎ జర్నీ ఆఫ్టర్ కంప్లీటింగ్ ది పర్పస్ విచ్ గాడ్ హ్యాస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాన్ని నీవు నెరవేర్చిన వ్యక్తివై ఈ లోకమును విడిచి దేవుని యొద్దకు, దేవుని చేతులలోకి నీవు చేరిపోయేటువంటి సమయం కొరకు సిద్ధపడాలి. అలాంటి నిశ్చయతతో మనం ఈ లోకంలో జీవించాలి. యేసు ప్రభు ఆయన సమస్తం నెరవేర్చి ఆయన తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించారు. అలాంటి ఒక గొప్ప సందేశం యేసు ప్రభు శిలువలో పలికిన చివరి మాట, 7వ మాట మనకు అందిస్తున్న సందేశం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు యేసు ప్రభు శిలువ మరణాన్ని గురించి, ఆయన శిలువలో జరిగించిన కార్యాన్ని గురించి, ఆయన శిలువలో వేలాడుతూ పలికిన ప్రతి ఒక్క మాటను గురించి, ఆ మాట యందలి భావమును గురించి, ఉద్దేశములను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి సంవత్సరం ఈ శుభ శుక్రవారమును మనం భక్తి ప్రపత్తులతో, మనం ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యానముతో యేసు శిలువ మరణాన్ని గురించి మనం ధ్యానం చేస్తాం. మన పాపములను గురించి పశ్చాత్తాపపడి మన జీవితమును దిద్దుకొని యేసు శిలువ మరణాన్ని సార్థకమయ్యేటువంటి విధంగా మనం జీవించుటకు, మరి ఈ లోకమంతా ఈ శుభ శుక్రవారం నాడు యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ ప్రేమను, శిలువలో ప్రత్యక్షమైన దేవుని యొక్క ప్రేమను, దైవ మూర్తిమత్వాన్ని, దైవ సంకల్పాన్ని మానవులేడల మనం జ్ఞాపకం చేసుకొని దేవుని వైపు తిరిగే జీవితాలతో ముందుకు సాగుటకు ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన త్రియక దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. తలలు వంచినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, మా కొరకై ఈ భూమిపైకి మానవుడిగా దిగివచ్చి తండ్రి, మానవాళి యొక్క పాప శాప బంధకముల నుండి విడిపించుట కొరకు తండ్రి, మానవుని యొక్క పాపపు శిక్షను శిలువలో భరించి మా స్థానంలో
మా నేరాలకు, పాపాలకు, ఘోరాలకు నీవు పొందిన ఈ ఘోర యాతనలతో కూడిన శిలువ మరణాన్ని ఇవాళ మేము ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా పాపములే కదా నిన్ను ఈ ఘోరమైన శిలువకు అప్పగించిన కారణం అని పశ్చాత్తాపపడుటకు మా జీవితములను మేము మార్చుకొని నీ యొక్క శిలువకు సమీపముగా జీవించగలుగుటకు మీ కృప దయచేయండి తండ్రి. ఈ లోకమంతటి కొరకు నీవు ప్రాణం పెట్టిన దేవుడు. ఈ లోకము నిన్ను గుర్తించలేదు, ఈ లోకము నిన్ను గ్రహించలేదు, ఈ లోకము నిన్ను ద్వేషించుచున్నది తండ్రి. ఈ లోకమును క్షమించుటకు, ఈ లోకమును రక్షించుటకు లోకరక్షకుడవై ఈ లోకానికి వచ్చావు తండ్రి. నీ శిలువ శ్రమ, నీ శిలువ త్యాగం, మీ రక్త తర్పణం ఈ ప్రపంచాన్ని కడిగి ఈ ప్రపంచానికి మరొక క్రొత్త సృష్టినిచ్చి సర్వ మానవాళిని పాపము నుండి పరిశుద్ధతలోనికి నడిపించి పాప బంధకములన్నిటి నుండి విడుదల ఇచ్చి పాపము వలన వచ్చు జీతము మరణము, దేవుని యొక్క కృప, నిత్య జీవమనే ఒక గొప్ప సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించగలుగులాగున మీ కార్యములు జరిగించమని ఈ ఒక్క కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధతో ఆలకించిన, వీక్షించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన కొరకై తన ప్రాణమును శిలువలో అర్పించి ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తన ప్రియ సుతుడైన క్రీస్తుని మన రక్షణ కొరకు ఈ భూమిపైకి పంపిన ఆ తండ్రి అయిన దేవుని దయ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సమాధానము, ప్రసన్నత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్.
నింపెను